జై శ్రీరామ్. అహంకారంతో ఉన్నవాళ్ళు తమ ప్రాపంచిక చిరునామాతో జీవిస్తూ ఉంటారు. వాళ్లకు ఎవరి సహాయమైనా కావలిస్తే ఎదుటివాళ్ళు గుర్తుకు వస్తారు. ధర్మరాజుకి లింగ శరీరం లేదు. భీమార్జునులకు, ద్రౌపదికి లింగ శరీరం చాలా ఎక్కువగా ఉన్నది. అందుకని ధర్మరాజుకి మానావమానాలు కానీ, అపనిందలు కానీ, ధనం రావడం కానీ పోవటం కానీ, రాజ్యం రావటం కానీ పోవటం కానీ ఏవీ కూడా అతన్ని బాధ పెట్టనటువంటి ఒక ఉత్తమమైన స్థితిలో ఉంటాడు. అతడు నిరహంకారి గనుక అతనికి కోపమే రాదు. ఎంత కష్టం పెట్టినా వీళ్ళందరూ నాశనమైపోవాలని లోపల ఎన్నడూ అనుకోడు. అర్జునుడు, ద్రౌపది, భీముడు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు శాపనార్థాలు పెడుతూనే ఉంటారు. అది లోక సహజము. వాళ్ళు ధర్మాత్ములే అయినప్పటికీ కూడా వారు ఇతరుల గురించి వారు చేసిన అపచారములకు, అవమానములకు కొంత వేష్టపడుతూ ఉంటారు. అది కూడా దాటినవాడు ధర్మరాజు. సరే, అధర్మాన్ని ఆశ్రయించిన వారు కౌరవులు. వారికన్నా వీరు మెరుగు. వీరికన్నా ధర్మరాజు మెరుగు. అందుకని ధర్మరాజు అందరికన్నా ఇష్టుడు దైవమునకు, ధర్మమునకు. కాబట్టి ఆ విధంగా లింగ శరీరం ధరించినటువంటి వారికి తన చిరునామా తనకి గుర్తుంటుంది. తన చిరునామా తనకి గుర్తుండకపోవటమే దైవానుగ్రహము. అంటే తను ఇది అని ఎవరన్నా చెబితే గుర్తు రావాలి తప్ప తనకుగా తాను గుర్తుండకూడదు. హనుమంతుడికి అందరూ చెబుతారు, నువ్వు ఇంతటివాడివి, అంతటివాడివి, నీకు గుర్తులేదా? చిన్నప్పుడు నువ్వు వెళ్ళి సూర్యుణ్ణి పండనుకొని మింగపోయావు, అంత దూరం ఎగిరావు. ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే కూడా నీకేమీ కాలేదు. ఇటువంటివన్నీ గుర్తు చేయాలి, ఎందుకంటే ఆయనకి గుర్తుండవు. మనము చేసేవి చాలా చిన్న పనులు, ఆవగింజంత పనులు. ప్రపంచం మర్చిపోతుందేమోనని అందరికీ చెప్పుకోవడం కోసము మనమే ప్రయత్నం చేస్తుంటాము. ప్రపంచం ఎలాగూ మర్చిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పనులు వేరే ఉంటాయి. మనల్ని గుర్తుపెట్టుకోవడం వాళ్ళ పని కాదు కదా. వాళ్ళకి వాళ్ళని గురించి ప్రపంచం గుర్తుపెట్టుకోవాలని ఎవరికి వారు తపన చెందుతున్నటువంటి సమాజంలో ఇంకొకడిని గుర్తుపెట్టుకునేదేముందండి? కేవలము అవసరం ఉంటే గుర్తుకు వస్తారు, అవసరం లేకపోతే ఎవరూ గుర్తుకురారు. రావణాసురుడు ఈ సీతాదేవిని ముట్టుకోవడం అంటే నెమ్మదిగా వాడు చావటమే. ఎందుకంటే ఈమె మనస్సు అటు వెళ్ళిపోయింది. మనస్సు దేనియందైతే లగ్నమై కరుగుతుందో దానియందు సీత మనస్సు లగ్నమై ఉన్నది. దానియందు లగ్నమైన మనస్సుకి అంతా ఊర్ధ్వమైనటువంటి ప్రజ్ఞ ఉన్నది. తనదైన మనస్సు కూడా ఉన్నది. ఊర్ధ్వమైన ప్రజ్ఞ ఉండటమే కుండలినీ శక్తి ఊర్ధ్వగతి చెందటం అంటారు. అలాంటి వారు చక్రములలో కూడా బంధింపబడరు. మనస్సును దాటి జీవాత్మ, పరమాత్మ, దివ్యలోకములు వీటియందే మనసు నిలిపిన వారికి చక్రములు కమలములుగా విచ్చుకుంటాయని చెబుతారు. జై శ్రీరామ్.